జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం అనేది సింహరాశి. సింహరాశిలో బుధుడికి చాలా బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రశ్నలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. రుణరోగ శత్రుస్థానంలో శని ఉన్నారు కాబట్టి శత్రువులు నశిస్తారు. మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో నిలిచబడి ఉన్నారు. కుటుంబ వ్యక్తులతో గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. స్త్రీల మూలంగా ఈ వారంలో మీ బిజినెస్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ రాబోతున్నాయి. ఒక స్త్రీ మూలంగా మీకు బిజినెస్లో మంచి కాంట్రాక్ట్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమాధిపతి అయిన కుజుడు 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా గ్రోత్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 12వ స్థానాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా మీకు విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.